మంచిర్యాల జిల్లా గుడిపేట హత్య కేసును పోలీసులు ఛేదించారు. సాయిని కుమార్ అనే వ్యక్తిని రాడ్తో కొట్టి చంపి రోడ్ యాక్సిడెంట్గా చిత్రీకరించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా: మృతుడు కుమార్ భార్య భారతికి లగిశెట్టి సురేందర్కు వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న కుమార్ తాగుడుకు బానిసై భార్యను గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో రామ్ మల్లేష్ అనే వ్యక్తి వద్ద 60,000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. కుమార్ చెల్లించలేని స్థితిలో ఉండడంతో రామ్ మల్లేష్ తరచూ వచ్చి గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో కుమార్ భార్య భారతి లగిశెట్టి సురేందర్కు కుమార్ హత్య కోసం రామ్ మల్లేష్తో 10 లక్షల రూపాయలతో సుపారీ చేసుకున్నారు. 2 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ పని కోసం రామ్ మల్లేష్ శ్రీరామ్ అనే వ్యక్తిని మాట్లాడుకున్నాడు. వారి ప్లాన్ ప్రకారం ముల్కాల శివారులో కుమార్కు అతిగా మద్యం తాగించారు. అనంతరం రామ్ మల్లేష్ శ్రీరామ్ కుమార్ తలపై సుత్తితో బలంగా బాది చంపేశారు. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతుడిని అతడి బైక్ను తీసుకొచ్చి రోడ్డుపై పడేశారు. మృతుడు సాయిని కుమార్, తండ్రి పేరు సత్తయ్య. ఇతను గుడిపేట R&R కాలనీలో ఉంటారు. ఇతనికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇతని భార్య పేరు A3 సాయిని భారతి. ఈమెకు ఇతని భార్యకు ప్లస్ A4 లగిశెట్టి సురేందర్, తండ్రి పేరు రామకృష్ణయ్య. ఇతను కూడా R&R కాలనీ. మృతుని యొక్క భార్యకు A4కు అక్రమ సంబంధం ఉంది. వాళ్ళు కంటిన్యూషన్ ఫోన్ మాట్లాడుకోవడం, ఈ విషయం తెలిసి మృతుడు భార్యని మందలించడము, కొట్టడము జరుగుతుంది. అదే సమయంలో A1 రామ్ మల్లేష్ అనే అతను వాళ్ళ ఊరికి చెందినవాడే, గుడిపేటకు సంబంధించిన అతను. ఈ మృతుడు అతని దగ్గర అంతకుముందు ఒక 60,000 రూపాయలు అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వకపోతే ఇంటికి రావడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలోనే ఈ A3 A4 మృతుడి యొక్క భార్య అండ్ మృతుడు భార్యకున్న అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి వీరు ఒక ప్లాన్ చేసుకొని ఇతను ఇట్లనే నన్ను కొడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు,